అండి. హాయ్. మీలో ఎంతమందికి చికెన్ పచ్చడి, చికెన్ పికిల్, చికెన్ ఫేవర్ చాలా చికెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇష్టం. అయితే ఈరోజు మనం చికెన్ ఐటమ్స్లో చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఈ చికెన్ పికిల్ కోసం నేను 1/2 kg చికెన్ అనేది తీసుకున్నాను. ఇలా ఈ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని వాటిని ఒక బౌల్లో వేసేసి మనం ఒక 2 to 3 times చక్కగా వాష్ చేసేసుకోవాలి. ఇలా గట్టిగా కొంచెం కలుపుతూ వాష్ చేసుకోవటం వల్ల ఏమైనా డస్ట్ ఉన్నా కూడా అదంతా కూడా పోతుంది. ఎందుకంటే చికెన్ షాప్లో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్ చేసేస్తూ ఉంటారు కాబట్టి సో మనం నీట్గా దాన్ని క్లీన్ చేసేసుకుంటాం. ఒక 2 to 3 times నీట్గా క్లీన్ చేసేసుకొని దాన్ని నీట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటాం. దీన్ని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఆ బౌల్లో తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకుంటాం. ముందుగా మనం చికెన్కి పసుపు యాడ్ చేయడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అందువలన దానికి సరిపడినంత పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. పసుపు సాల్ట్ రెండు వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ పోవాలి. ఇలా చక్కగా కలుపుకుంటూ పోవటం వల్ల పసుపు మరియు ఉప్పు ఈ ముక్కలకన్నిటి కూడా చాలా బాగా పడుతుంది. నీట్గా ఇలా ముక్కలన్నీ కూడా పసుపు అండ్ సాల్ట్ పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని ఒక 15 minutes పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం ఈ ముక్కలన్నిటిని కూడా అందులోకి డిప్ చేసేస్తాము. ఆయిల్ మాత్రం చాలా తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ రీయూజ్ చేయడానికి అవ్వదు. ముక్కలు సరిపడగా మనం ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ముక్కలకి సరిపడినంత ఆయిల్ తీసేసుకొని ముక్కలన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయటం వల్ల ఆ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది. ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి వాటర్ అంతా కూడా ఈ ఆయిల్లోకి వెళ్ళిపోవటం వల్ల మనం ఈ ఆయిల్ని రీయూజ్ చేయలేము. ఇదిగోండి చక్కగా నెక్స్ట్ ఈ ముక్కలన్నీ కూడా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని చక్కగా పక్కకు తీసేసుకుంటాం. ఇలా వాటర్ లేకుండా నీట్గా ముక్కలన్నీ కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. వాటర్ అనేది ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం ఇది స్టోర్ చేస్తాం కాబట్టి వాటర్ ఉంటే పాడవుతుంది. కాబట్టి వాటర్ కానీ ఆయిల్ కానీ లేకుండా నీట్గా ఇలా ఫిల్టర్ చేసుకుంటా సైడ్ తీసుకుంటాం. నెక్స్ట్ ఆయిల్ అంతా పక్కకు తీసేసి కొత్తగా ఫ్రెష్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుంటాం. ఆ మొక్కలు మునిగేంత వరకు ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ తీసేసుకుంటాం. ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత ఈ పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఆ ఆయిల్ బాగా కొంచెం మరిగిందో లేదో చూసుకొని ఆ ఆయిల్లోకి ఈ ముక్కలన్నిటిని కూడా చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఎందుకంటే ఫ్రెష్ ఆయిల్లో మళ్ళీ ఇవి కొద్దిగా వేగితే లోపల పచ్చిదనం అది పోతుంది. ఇలా చక్కగా ఈ ఆయిల్లో కూడా ఒక 2 minutes వరకు ఫ్రై చేసేసుకుంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా రెడ్గా కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకుంటే అవి కొద్దిగా క్రిస్పీగా వస్తాయి. ఇలా క్రిస్పీగా రావడానికి కొంచెం ఆయిల్లో ఇలా ఒక 5 minutes వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చక్కగా రెడ్ కలర్లోకి ఫ్రై అయిపోయినాక ఆయిల్ నుంచి అవన్నీ కూడా చక్కగా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం సేమ్ ఆయిల్ని యూజ్ చేస్తాం కాబట్టి ముక్కలన్నిటిని కూడా పక్కా ఉన్న బౌల్లోకి వేసేసుకుంటాం. ఇలా చక్కగా రెడ్ కలర్లో క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవటం వల్ల అది ఎక్కువ టైం నిల్వ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటాం. సేమ్ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని దాన్ని చక్కగా ఫ్రై చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పికిల్ అనేది పాడైపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగుతూ ఉన్నప్పుడే కొద్దిగా అందులో పసుపు యాడ్ చేసుకుంటాం. పసుపు మరియు గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటాం.
పసుపు ముందు ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెమే వేసుకుంటాం. గరం మసాలా మనకి ఎంత కావాలనుకుంటే ఫ్లేవర్ బట్టి మనం వేసుకుంటాం. ఇలా మసాలా వేసి కొద్దిగా ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. పికిల్స్లో ఎక్కువ సాల్టే పడుతుంది కాబట్టి మనం సాల్ట్ నార్మల్గా ఎంత వేస్తామో దానికి కొంచెం పావు ఎక్కువ వేసేసుకోవాలి. నెక్స్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసేసుకుంటాం. మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి మనం కారం తగినంత దానికి యాడ్ చేసుకుంటాం. ఇలా ఇవన్నీ కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకుంటాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యి అనుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఈ ముక్కలన్నిటిని చక్కగా ట్రాన్స్ఫర్ చేసేసి ఇలా నెమ్మదిగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు కూడా స్టవ్ ఆన్లో ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఆఫ్ చేసేసుకున్న 2 మినిట్స్ తర్వాత 2 నిమ్మకాయ చెక్కలు తీసుకొని ఆ రసాన్ని అందులో పిండుకోవాలి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చక్కగా నిమ్మరసం వేసేసుకున్న తర్వాత ఇలా 2-3 సార్లు చక్కగా తిప్పేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒకసారి టేస్ట్ కూడా చూసేసుకుంటాం. ఎలా ఉందని చెప్పి అన్నీ ఓకే అనుకుంటే చక్కగా దాన్ని ఇంకో వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. దాన్ని అలాగే 2 డేస్ వరకు పక్కన పెట్టేస్తే అది చక్కగా ఊరిపోతుంది. తర్వాత మనం ఏదైనా గాజు కంటైనర్లో వేసుకొని స్టోర్